కంగ్రాట్స్ పవన్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? బీటెక్ కంప్లీటెడ్ సార్. ఓకే. బీటెక్ అయిపోయిన తర్వాత 2 years ఎంటెక్ చేశాను. ఓకే. ఎంటెక్ చేసిన తర్వాత బ్రదర్ ఆల్రెడీ బీఆర్ఎల్లో జాబ్ వచ్చింది, సో బ్రదర్ రిఫర్ చేశాడు. ఓకే. సో మంచిది ఇన్స్టిట్యూట్, సో జాయిన్ అవ్వాలి. ఓకే. తర్వాత 16కి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎల్? చాలా బాగుంది సార్. మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అమీర్పేటలో చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఇంకా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకంటే. బట్ కాకపోతే బేసిక్స్ నాలెడ్జ్ అండ్ హౌ టు సెర్చ్ అండ్ హౌ టు లెర్న్ అవర్ సెల్ఫ్ అనేది మాత్రం బాగా తెలుస్తుంది. ఓకే. ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు? 3 సార్. ఎంత వచ్చింది సాలరీ? 30,000 పర్ మంత్. 3 కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ ని? లేదు సార్, నేను జస్ట్ ఫ్యాకల్టీ సైడ్ వెళ్దాం అనుకున్నాను, బట్ బ్రదర్ ఇలా వచ్చిన తర్వాత ఓకే వస్తుంది అన్న దాంతో వచ్చాను. ఓకే. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అదే పవన్ ఇంత సక్సెస్ రావడానికి మేజర్ డిఫరెన్స్ ఏంది? మేజర్ డిఫరెన్స్ మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత లెర్నింగే సార్. ఓకే. జస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మాత్రం బాగా తెలిసింది. ఓకే. సో నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఎంతమంది ప్లేస్ అవడం చేశారు? అప్రాక్సిమేట్లీ మా సీనియర్స్ ఆల్మోస్ట్ అందరూ అవటం చూశాను. మా దాంట్లో నాకంటే ముందు 8 members ఉన్నారు. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి, లేదా మంచి కెరీర్ కావాలనుకున్నాను, నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటంటే ఏం లేదు సార్, హైదరాబాద్ మన ఇన్స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్. మన ఇన్స్టిట్యూట్ కంటే బాగా అంటే టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, టాస్క్ ఇంత కేరింగ్ తీసుకునే వాళ్ళు అయితే ఏ ఇన్స్టిట్యూట్ లేదు. ఓకే. మనదే బెస్ట్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్? నథింగ్. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ, ఒకవేళ నా వీడియో చూసి ఇక్కడికి వచ్చినా కానీ, లెర్న్ ద బేసిక్స్ అండ్ సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పవన్. చూస్ ద బెస్ట్ కంపెనీ ఫర్ యువర్ బెస్ట్ కెరియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.